Om Sri Sai Ram. My humble salutations to my beloved Bhagwan, respected elders and my dear students. Hearty welcome to revision class paper 5, unit 2, ring homomorphisms, model paper questions. Prove that the intersection of two subrings of a ring R is a subring of R. రెండు వలయములు ఉపవలయముల యొక్క ఛేదనం కూడా ఒక ఉపవలయం అని చూపండి. S1 S2లు రెండు ఉపవలయాలు అనుకున్నాము. లెట్ జీరో దెన్ ఆటోమేటిక్లీ జీరో బార్ బిలాంగ్స్ టు S1 as well as S2. Therefore, 0 bar belongs to S1 intersection S2. This implies S1 intersection S2 is non-empty. Therefore, and further S1 intersection S2 is contained in R. Let A and B belongs to S1 and S2. S1 and S2. Then A minus B belongs to S1 as well as AB belongs to S1. Similarly, AB belongs to S2 and S2 is a subring of R. Therefore, A minus B belongs to S2 and AB also belongs to S2. Therefore, A minus B belongs to the intersection and the product AB also belongs to intersection. For every AB belongs to S1 intersection S2. Therefore, S1 intersection S2 is a subring of R. R ఒక వలయం అనుకుందాము. S1 S2లు వరుసగా దానిలో రెండు ఉపవలయములు అని అనుకున్నాము. ఖచ్చితంగా 0 బార్ అన్నది ఉపవలయం కనుక S1లోనూ ఉంటుంది, అలాగే S2లో కూడా ఉంటుంది. కనుక 0 బార్ అన్నది S1 ఇంటర్సెక్షన్ S2లో ఉంది. కనుక S1 ఇంటర్సెక్షన్ S2 అన్నది శూన్యేతర సమితి. నౌ ఏబీలు ఇంటర్సెక్షన్లో ఉన్నాయి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఏబీలు S1లోనూ ఉంటుంది మరియు S2లో ఉంటుంది. అనగా ఇప్పుడు A మైనస్ బి S1 ఉపవలయం కనుక ఖచ్చితంగా A మైనస్ బి కూడా S1లో ఉంటుంది, ఏబీ కూడా S1లో ఉంటుంది. అలాగే ఏను బీలు S2లో ఉన్నాయి అంటే S2 ఉపవలయం కనుక A మైనస్ బి S2లో ఉంటుంది, అలాగే ఏబీ కూడా S2లో ఉంటుంది. నెక్స్ట్, ఇఫ్ F is a homomorphism of a ring R into a ring R dash, then prove that kernel F is an ideal of R. F అన్నది వలయం R నుండి వలయం R డాష్కు ఒక సమరూపత అయినప్పుడు కెర్నల్ ఎఫ్ అన్నది ఆర్కు ఆదర్శము అని చెప్పండి. కెర్నల్ ఎఫ్ డెఫినేషన్ ఏంటి అంటే ఆర్ అండ్ ఆర్ డాష్ రెండు రింగ్స్ అని తీసుకుందాం. ఎఫ్ అన్నది ఆర్ నుంచి ఆర్ డాష్కు ఒక సమరూపత అయినప్పుడు ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్ అన్నది ఏమవుతుందంటే ఎఫ్ యొక్క కెర్నల్ అనేసి చెప్తాము. కెర్నల్ ఎఫ్ అనమాట సెట్ అనమాట. ఇది ఎవరు ఉంటారు? వలయంలో ఉన్నటువంటి మూలకాలు, కానీ వాటి ప్రతిబింబాలన్నీ ఏమవ్వాలి? 0 డాష్. ఎవరు ఆ 0 డాష్? ఆర్ డాష్లో ఉన్నటువంటి శూన్య మూలకము. ఇప్పుడు మనం ఏం చూపిద్దాము? కెర్నల్ ఎఫ్ అన్నది ఆర్కు ఉపవలయము ఆదర్శము లేదా ఐడియల్ అని చూపిద్దాం. సో 0 అన్నది ఆర్లో ఉంటుంది మరియు ఎఫ్ దృష్ట్యా ఎఫ్ సమరూపత కనుక ఎఫ్ దృష్ట్యా 0 యొక్క ప్రతిబింబం 0 డాష్ అవుతుంది. అనగా 0 అనే మూలకం ఖచ్చితంగా కెర్నల్ ఎఫ్లో ఉంది కనుక కెర్నల్ ఎఫ్ నాన్ ఎంప్టీ. అలాగే రెండవది ఏను బీను కెర్నల్ ఎఫ్లో ఉన్నాయి, ఆర్ అనేది క్యాపిటల్ ఆర్లో ఉంది అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఏ విలువ 0 అవుతుంది, అలాగే ఎఫ్ ఆఫ్ బి విలువ కూడా 0 డాష్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ బిని ఎలా రాసుకోవచ్చు? ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి అని రాయొచ్చు. అంటే 0 డాష్ మైనస్ 0 డాష్ అంటే 0 డాష్. కనుక ఏ మైనస్ బి యొక్క ప్రతిబింబం కూడా ఎఫ్ దృష్ట్యా 0 డాష్ అయింది కనుక ఏ మైనస్ బి కెర్నల్ ఎఫ్లో ఉంటుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 డాష్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఆర్. వన్స్ అగైన్ అది 0 డాష్ అవుతుంది. అలాగే ఎఫ్ ఆఫ్ ఆర్ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఆర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఏ దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ స్మాల్ ఆర్ ఇంటూ 0 డాష్ దట్ ఈస్ ఈక్వల్ టు 0 డాష్. కనుక ఏఆర్ ఆర్ఏలు కూడా కెర్నల్ ఎఫ్లో ఉంటుంది. దేర్ఫోర్ ఏను బీలు కెర్నల్ ఎఫ్లో ఉంది మరియు ఆర్ అనేది స్మాల్ ఆర్ అనేది క్యాపిటల్ ఆర్లో ఉంటే ఏ మైనస్ బి కూడా కెర్నల్ ఎఫ్లో ఉంది, అలాగే ఏఆర్ ఆర్ఏ కూడా కెర్నల్ ఎఫ్లో ఉంది కనుక కెర్నల్ ఎఫ్ అన్నది క్యాపిటల్ ఆర్కు ఆదర్శం అవుతుంది. నెక్స్ట్, స్టేట్ అండ్ ప్రూవ్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ హోమోమార్ఫిజం ఆఫ్ రింగ్. లెట్ ఆర్ అండ్ ఆర్ డాష్ బి టూ రింగ్స్, ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డాష్ బి అండ్ ఆన్ టు హోమోమార్ఫిజం విత్ కెర్నల్ యూ. దెన్ ఆర్ డాష్ ఈజ్ ఐసోమార్ఫిక్ టు ఆర్ బై యూ. ప్రవచనం. ప్రథమ సిద్ధాంతం. సమరూపతలపైన ప్రథమ సిద్ధాంతము. ఆర్ డాష్లు రెండు వలయాలు అనుకొనము. ఎఫ్ అన్నది ఆర్ నుండి ఆర్ డాష్కు నిర్వచింపబడిన ఒక సంగ్రస్త సమరూపత మరియు ఎఫ్ యొక్క కెర్నల్ యు అని అనుకున్నప్పుడు ఈ ఆర్ డాష్ అన్నది ఆర్ బై యుకు తుల్య రూపతను కలిగి ఉంటుంది అని చెప్తాం. సో కెర్నల్ ఎఫ్ ఎవరు అంటే ఆర్ డాష్లు రెండు రింగ్స్ అయితే ఆర్ నుంచి ఆర్ డాష్ నిర్వచింపబడిన సమరూపత అయినప్పుడు
ఏ బిలాంగ్స్ టు ఆర్ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 డాష్. ఇక్కడ 0 డాష్ అన్నది 0 ఎలిమెంట్ ఇన్ ఆర్ డాష్ అవుతుంది. దాన్ని కెర్నల్ ఎఫ్ యొక్క నిర్వచనంగా చెప్తాము. లెట్ ఆర్ అండ్ ఆర్ డాష్ బి 2 rings and a belongs to kernel f that is equal to u. Therefore automatically f of a 0 డాష్ అవుతుంది. 0 డాష్ అన్నది ఆర్ డాష్లో ఉన్నటువంటి శూన్య మూలకం. Now u అనేది ఐడియల్ ఆఫ్ ఆర్ కనుక r by u is nothing but set of all cosets of the form x plus u such that x belongs to r అన్నది is quotient ring. It is a వ్యుత్క్రమ వలయం అవుతుంది. And then it is a ring with respect to cosets, addition and multiplication. What is the cosets addition? X plus u plus y plus u equal to x plus u and x plus u into y plus u equal to xy plus u. నా ఇప్పుడు మనము ఎఫ్ అనేది ఆర్ నుంచి ఆర్ డాష్కి నిర్వచింపబడిన సంగ్రస్త ప్రమేయం టు హోమోమార్ఫిజం. దేర్ఫోర్ ఎఫ్ ఆఫ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ డాష్ అనేది అవుతుంది. అంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఖచ్చితంగా ఆర్ డాష్లో ఉన్నప్పుడు ఎక్స్ ఆర్లో ఉంటుంది. నౌ వీ డిఫైన్ ఎ మ్యాపింగ్ ఫ్రమ్ phi from r by u to r dash by phi of x plus u equal to f of x for every x plus u belongs to r by u. ఇప్పుడు a plus u, b plus uలు r by uలో ఉన్నాయి కనుక a plus u equal to b plus u. That implies and implied by a minus b uలో ఉంది. That implies and implied by f of a minus b equal to 0 dash. ఎందువల్ల యూలో కెర్నల్ ఎఫ్లో నిర్వచనం అనుసరించి అంటే ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏమవుతుంది 0 డాష్ అవుతుంది. అనగా ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అంటే దట్ ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ బై ఫై ఆఫ్ ఏ ప్లస్ యూ ఈక్వల్ టు ఫై ఆఫ్ బి ప్లస్ యూ. దేర్ ఫోర్ ఫై ఈజ్ వెల్ డిఫైన్డ్ అండ్ 1 mapping. Now let y belongs to r dash. Since f from r to r dash is also an onto, there exists definitely an x belongs to r so that f of x is equal to y. For this x belongs to r. Now we have x plus u belongs to r by u. Therefore, for each y belongs to r dash, there exists x plus u belongs to r by u so that phi of x plus u is equal to f of x that is equal to y. అంటే y యొక్క పూర్వబింబము phi దృష్ట్యా x plus u అవుతుంది. The pre-image of y under phi is nothing but x plus u. Therefore, phi is an onto homomorphism, onto mapping. Next, further, we are going to show that it is a homomorphism. Let a plus u and b plus u be 2 elements in r by u. Then ab belongs to r because f is a homomorphism. Now phi of a plus u plus b plus u equal to phi of a plus b plus u. That is nothing but f of ab. That is equal to, because f is a homomorphism, we can write that as f of a plus f of b. That is nothing but phi of a plus u plus, it should be phi of a plus u plus phi of b plus u because f is a homomorphism. F is a homomorphism. Because by the definition of phi, f is a homomorphism and phi is definition of phi. Okay, next phi of a plus u into b plus u equal to phi of ab plus u. That is equal to f of ab. That is equal to f of a into f of b. That is nothing but phi of a plus u into phi of b plus u. Therefore, phi is a homomorphism. So phi is a 1 onto homomorphism from r to r dash. Therefore, phi is an isomorphism. Hence, r by u is isomorphic to isomorphic. Phi is an isomorphism. R by u is isomorphic to r dash. Now prove that the ring of integer z is a principal ideal ring. So let z comma plus comma dot be a commutative ring with unity element. Let u be an ideal in a z. Then u is equal to singleton set 0. That is equal to 0 times n, where n belongs to z. That is nothing but the ideal generated by 0. Therefore, it is ideal generated by 0. Let now consider u plus singleton set 0. Then a belongs to u implies minus a also belongs to u. Let u plus be the set of all positive elements in u. Then a belongs to u plus or minus a belongs to u plus. U plus is a non-empty subset of z plus. Then by well ordering principle, u plus has the least element, say b. A belongs to u contained in z, b belongs to u dash contained in z inverse. Then there exists, by division algorithm, there exists q and r in z plus such that
A is equal to BQ plus R, or A minus BQ is equal to R. Now B ekkadundi? U plus lo undi, which is contained in U. Therefore automatically Q belongs to Z, implies BQ belongs to U. Now once again A belongs to U and BG belongs to U, implies A minus BG belongs to U. That implies R belongs to 0, which is a contradiction. Hence R must be equal to 0. Therefore U is the ideal generated by B. So this is the principal ideal generated by B. Thus every ideal in Z is generated by is a principal ideal. Hence Z is a principal ideal ring. Thank you very much for watching.